హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా 95 ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది డిఫరెంట్ స్పీడ్స్లో చెప్పుకోబోతున్నాము. మనం ఇప్పటి వరకు కూడా 5th ఎక్సర్సైజ్ నుంచి 94 వరకు కంప్లీట్ చేసి ఉన్నాము. సో వీటికి సంబంధించినటువంటి లింక్స్ కావాలి అన్నట్లయితే మీకు సీరియాటం వైజ్ అందిస్తాము. సో మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించండి. అలాగే మీరు మన యూట్యూబ్ ఛానల్లో మీరు సీరియాటం వైజ్గా కనుక ప్రాక్టీస్ చేయగలిగితే చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి, అలాగే లోయరు, హయ్యరు, హై స్పీడు ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనము ఈ కోర్సు సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరు. సో మనం ఏదైతే 95 వీడియో టాపిక్ అనుకున్నామో దానికి సంబంధించినటువంటి డిక్టేషన్ చెప్పబోతున్నాను. రెడీగా ఉండండి. స్టార్ట్. లేయర్, పేయర్, ప్లేయర్, గెయిటీ, గేయెస్ట్, ఎరాంట్, థియేటర్, థియరీ, థియరాటికల్, రీఇన్వెస్ట్, రీఎంగేజ్, రీఎంటర్, ఎమియబుల్, మ్యారీయింగ్, క్యారీయింగ్, అగ్రీయబుల్, ఐడిల్, ఐడిలిస్ట్, బారో, బారోయర్, గ్రో, గ్రోయర్, లో, లోయర్, లోయెస్ట్, బ్రూ, బ్రూయర్, బ్రూయరీ, ఫ్లూ, ఫ్లూయెంట్, బ్లూ, బ్లూయిష్, మిస్లీనియస్, మిస్టీరియస్, ఇన్సిడ్యుయస్, విక్టోరియస్, ఫ్యూరియస్లీ, స్టాప్. చూడండి స్టూడెంట్స్, మీరు ఇప్పటి వరకు కూడా ఎక్సర్సైజ్ నెంబర్ 95 సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది తీసుకున్నారు. సో మనము ఈరోజు ఈ చాప్టర్ ఏదైతే మనం చెప్పుకుందామని అనుకున్నామో ఆ చాప్టర్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ అనేది చెప్పుకున్నాము. డైఫోనిక్ ఆర్ టూ ఓవెల్ సౌండ్స్. సో ఈ చాప్టర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్, అలాగే ఈ చాప్టర్లో వచ్చేటువంటి గ్రామలాగ్స్ కానీ, కాంట్రాక్షన్స్ కానీ ఏవి ఉంటే అవి. కొన్ని చాప్టర్స్లో ఎటువంటి గ్రామలాగ్స్, కాంట్రాక్షన్స్ ఉండవు. ఈ చాప్టర్లో కూడా లేవు. కాబట్టి మీరు ఎక్కడ వచ్చిన గ్రామలాగ్స్, కాంట్రాక్షన్స్ తప్పనిసరిగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ చాప్టర్ సంబంధించిన రూల్స్, అలాగే మీరు ఫస్ట్ సింబల్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఆ తర్వాత స్పెల్లింగ్ మీద, ఆ తర్వాత మీకు బాగా టైం ఉన్నట్లయితే ఇంగ్లీష్ గ్రామర్ మీద కూడా మంచి పట్టు సంపాదించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈ జాబ్కు సంబంధించి మీరు హ్యాపీగా ఈ జాబ్ అనేది చేయగలిగేటువంటి సామర్థ్యం మీకు వచ్చేస్తుంది. సో ఈ లోపల మనం సెకండ్ టైం చెప్పుకునే లోపల మీరు ఏదైనా సరే వర్డ్ రాయడంలో ఇబ్బంది ఉన్నా, ప్లేస్మెంట్స్ ఉన్నా, ఓవెల్ పొజిషన్స్ ఉన్నా, ఏవైనా సరే వాటిలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఒకసారి చూసుకోండి. సెకండ్ టైం అనేది ఇంకొద్దిగా స్పీడ్తో చెప్పడం జరుగుతుంది. సో రెడీ,
1, 2, 3, start. Lay, layer, payer, player, gaiety, gayest, aeronaut, theater, theory, theoretical, reinvest, re-engage, re-enter, amicable, marrying, carrying, agreeable, ideal, idealist, borrow, borrower, grow, grower, low, lower, lowest, brew, brewer, brewery, flu, fluent, blue, bluish, miscellaneous, mysterious, insidious, victorious, furiously, stop. చూడండి స్టూడెంట్స్, మీరు ఇప్పటి వరకు కూడా సెకండ్ టైము 95 ఎక్సర్సైజ్ అనేది రాయటం జరిగింది. సో మరలా ఒకసారి మీరు ఎటువంటి వర్డ్స్ తప్పు ఉన్నా, లేకపోతే ఎలా రాయాలో మీకు ఇంకా డౌట్ ఉన్నా, ఏదైనా వర్డ్ రాయటంలో ఇబ్బంది కలుగుతున్నా సరే, మీరు ఒకసారి మీ టెక్స్ట్ బుక్ పేజీలో 120 పేజీలో మీకు వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో మీరు అక్కడి నుంచి వాటిని ఎలా రాయాలో చూసి ఆ ఓవెల్ ప్లేస్మెంట్స్, పొజిషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా నేర్చుకోండి. సో థర్డ్ టైం డిక్టేషన్ అనేది ఇంకొద్దిగా స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు 3 టైమ్స్ 4 టైమ్స్ డిక్టేషన్ అనేది రాసిన తర్వాత మీరు వాటిని ట్రాన్స్క్రిప్షన్ రాసి ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ కూడా ఒకసారి సరి చూసుకోండి. అప్పుడే మీకు పూర్తి గ్రిప్ అనేది వస్తుంది. అలాగే మీరు ఈ స్పీడ్ని రీచ్ కాలేనకపోయినట్లయితే, ఈ స్పీడ్ రీచ్ అయ్యేంత వరకు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడే మీకు ఈ స్పీడ్ అనేది త్వరితగతిన వచ్చి మీరు కూడా మంచి స్పీడ్ అందుకునేటువంటి స్టేజ్కి వెళ్ళిపోతారు. ఎక్సర్సైజ్ నెంబర్ 5 నుంచి మనం ఇప్పటి వరకు కూడా 94 వరకు అందించాము. ఈ వీడియోతో 95 కంప్లీట్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ వీడియోలో 96 అనేది మనం చెప్పుకోబోతున్నాము. సో థర్డ్ టైం అనేది చెప్పబోతున్నాను. ఇంకొద్దిగా స్పీడ్తో రెడీగా ఉండండి. 1, 2, 3 స్టార్ట్. లే, లేయర్, payer, player, gaiety, gayest, aeronaut, theater, theory, theoretical, reinvest, engage, re-enter, amiable, marrying, carrying, agreeable, ideal,
ఐడిలిస్ట్, బారో, బారోయర్, గ్రో, గ్రోయర్, లో, లోయర్, లోయెస్ట్, బ్రూ, బ్రూయర్, బ్రూయరీ, ఫ్లూ, ఫ్లూయెంట్, బ్లూ, బ్లూయిష్, మిస్లేనియస్, మిస్టీరియస్, ఇన్సిడ్యుయస్, విక్టోరియస్, ఫ్యూరియస్లీ, స్టాప్. చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు థర్డ్ టైం 95 అనేది కొద్దిగా స్పీడ్ పెంచి చెప్పడం అనేది జరిగింది. సో లాస్ట్ టైము ఫోర్త్ టైం అనేది ఇంకొద్దిగా స్పీడ్తో చెప్పడం జరుగుతుంది. ఈ లోపల మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్పెల్లింగ్ కానీ, లేకపోతే ఓవెల్ పొజిషన్స్ కానీ, లేకపోతే ఓవెల్ ఏ ప్లేస్మెంట్లో పెట్టాలి, లేకపోతే అబోవ్ ద లైన్ రాయాలా, ఆన్ ద లైన్ రాయాలి, ఇటువంటి ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ ఫోర్త్ టైం డిక్టేషన్ రాసే లోపల మీరు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం డిక్టేషన్ అనేది రాసిన తర్వాత మీరు ఒకసారి ట్రాన్స్క్రిప్షన్ చేసి స్పెల్లింగ్తో సహా రాసి చూసుకోండి. అప్పుడు మీకు దీని మీద మంచి గ్రిప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరన్నా మొదటగా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఫస్ట్ 5th ఎక్సర్సైజ్ నుంచి కూడా రాయవలసి ఉంటుంది. అప్పుడే మీకు అడ్వాంటేజ్ అనేది కలుగుతుంది. సో లాస్ట్ టైము చెప్పబోతున్నాను, ఫోర్త్ టైము. రెడీగా ఉండండి. 1 2 3 స్టార్ట్. లే, లేయర్, పేయర్, ప్లేయర్, గెయిటీ, గేయస్ట్, ఏరోనాట్, థియేటర్, థియరీ, థియరాటికల్, రీఇన్వెస్ట్, రీ-ఎంగేజ్, రీ-ఎంటర్, ఎమియబుల్, మ్యారీయింగ్, క్యారీయింగ్, అగ్రీయబుల్, ఐడిల్, ఐడిలిస్ట్, బారో, బారోయర్, గ్రో, గ్రోయర్, లో, లోయర్, లోయెస్ట్, బ్రూ, బ్రూయర్, బ్రూయరీ, ఫ్లూ, ఫ్లూయెంట్, బ్లూ, బ్లూయిష్, మిస్లీనియస్, మిస్టీరియస్, ఇన్సిడ్యుయస్, విక్టోరియస్, ఫ్యూరియస్లీ, స్టాప్. చూడండి స్టూడెంట్స్, ఇప్పటివరకు కూడా మీరు 4 టైమ్స్ అనేది రాయటం జరిగింది. సో మీరు ఫస్ట్ సింబల్ మీద, తర్వాత స్పెల్లింగ్ మీద, తర్వాత మీకు వీలున్నట్లయితే గ్రామర్ మీద మంచి గ్రిప్ అనేది సంపాదించుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రాన్స్క్రిప్షన్ రాసి తప్పులన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే మొదటి 5th ఎక్సర్సైజ్ నుంచి రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, గ్రేడ్ సి, గ్రేడ్ డి కానీ, అలాగే లోయరు, హైయరు, హై స్పీడ్స్, అలాగే ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్కి సంబంధించి ఎటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం దీనికి సంబంధించి ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704555002కి సంప్రదించగలరని చెప్పి భావిస్తూ ఉన్నాము. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో. సో థ్యాంక్ యూ.